నా ఆత్మ యుగ యుగములు నరకములో, శిక్షలో, ఉగ్రతలో అలా నాశనం అవుతూ ఉండాల్సిందే. నేను విడిపించుకోలేను, నన్ను విడిపించే నాథుడు లేడు. అయితే నా యేసు నన్ను విడిపించాడు. ఎలా విడిపించాడు? క్రీస్తు మన కోసము శాపమై ఆయన ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను విమోచించాడు. ఆయన శాపగ్రస్తుడు కాకుండా మనం విడిపించలేడు. అందుకోసమే సిలువ మీద దొంగ అంటాడు, అయ్యా నువ్వు రక్షకుడు అయితే ముందు నిన్ను రక్షించుకో, తర్వాత మనల్ని రక్షించు. ఆయన రక్షించుకుంటే వీడు రక్షించబడలేడు. లాజిక్ చూడండి ఎలాంటిదో. సత్యం ఏంటంటే, ఒకవేళ సిలువలో యేసుప్రభు గారి పక్క దిగితే ఎవరిని రక్షించలేడు. అందుకోసం బైబిల్ చెప్తుంది, ఆయన మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు.